హాయ్ అండి. ప్రేమంటారా ఏడవ భాగం వినండి. దుర్గా, అక్షు ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాక వాళ్ళ అక్కకి అంతా వివరించాడు ప్రసాద్. అక్క దగ్గర ఏదీ దాయడు. చాలా ఆదర్శ భావాలున్న మహిళ నర్మద. భర్త మిలిటరీలో పనిచేసినప్పటి నుండి కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు అన్నీ తనే నడిపించింది. ఆయన వీరమరణం పొందాక సొంత ఊరు వచ్చేసింది. ఆమెకి ఇద్దరూ మగపిల్లలే. ఇప్పుడు ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. వాళ్లకు చాలా చెప్పింది సొంత దేశం వదిలి పరాయి దేశం పోవద్దని. వాళ్ళు వినలేదు. ఆమెను కూడా తీసుకుపోవాలని చాలా ప్రయత్నించారు. ఆమె ఇసుమంత కూడా కరగలేదు. నా భర్త దేశం కోసం ప్రాణాలు వదిలారు. నాకింకా ఆయన దేశాన్ని కాపాడటానికి వెళ్ళారు అన్న అనుభూతిలోనే ఉన్నాను. వస్తారు అనే ఊహే నాకు. రారు, లేరు అని నా మనసు ఒప్పుకోదు. నా దేశాన్ని వదిలి నేను రాను అని ఒకత్తి ఇక్కడే ఉంటోంది. తోడుగా ఇంట్లో అనంత ఉంటుంది. పల్లెటూరు కావడం వల్ల, నర్మద మంచితనం వల్ల అందరూ బంధువులే ఆవిడకు. అక్కంటే చాలా గౌరవం ప్రసాద్కి. నేను సముదాయిస్తానులే ప్రసాద్. నాకు తెలిసి అది అంత బేల కాదు. అది నాకులానే పట్టుదల కలది. మీరు దాన్ని మొండితనమని పిలుస్తారనుకో అంది నవ్వుతూ. దానికి అది బ్యాలెన్స్ చేసుకోగలదు అంది. అత్తయ్య దగ్గరకు వెళ్తాను అని అదే అంది. దానికి తెలుసు నువ్వు దాన్ని అర్థం చేసుకోగలవని అన్నాడు ప్రసాద్. నవ్వింది నర్మద. అక్క తమ్ముడు ఇద్దరు కబుర్లు మొదలుపెట్టారు. ఇక ఈరోజు అవుతాయా అంది దుర్గ వాళ్ళ దగ్గరకు వచ్చి. నీకు జలసి నాకు ఇలాంటి అక్క ఉందని అన్నాడు ప్రసాద్. ఆవిడ మీకు అక్క అయితే నాకు ఫ్రెండ్ కమ్ రూమ్మేట్ కమ్ సీనియర్ అంది దుర్గా. అబ్బో చాలా కమ్లు ఉన్నాయమ్మా అంటూ వచ్చింది అక్షు. అందరూ నవ్వుకున్నారు. అత్తయ్య, నీ దగ్గర నేను ఒక నెల ఉందామని వచ్చాను అంది అక్షు ఆవిడ పక్కన కూర్చుంటూ. నెల కాదు, నీకు ఇష్టమైనన్ని రోజులుండు. నేను చాలా బోర్ ఫీల్ అవుతున్నాను ఈ మధ్య అంది అక్షుని దగ్గరగా పట్టుకుంటూ. అమ్మా అంటూ బయట నుండి పిలుపు వినిపించింది. అనంత చూడు అంది నర్మద అటే చూస్తూ. అనంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ, అమ్మా రంగి కూతురికి తేలు కుట్టిందంట, మందు కోసం వచ్చింది అంది. నువ్వెప్పుడు డాక్టర్ అయ్యావత్తయ్యా అంది అక్షు ఆశ్చర్యంగా. చూపిస్తాన్రా అని అనంత తీసుకురా అంటూ బయటికి వెళ్ళి వరండాలో వాళ్ళు కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పాప ఏడుస్తోంది. ఇలా తీసుకురా అంది నర్మద అక్కడ కూర్చుంటూ. వాళ్ళు దగ్గరికి తీసుకొచ్చారు. అనంత నీళ్ళల్లో కొన్ని బియ్యం వేసి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అక్కడే కూర్చుని ఆ నీళ్లు వేసి ఒక చెక్కను అరగదీస్తోంది. ఎక్కడ కుట్టింది అంది నర్మద ఆ పాపనే చూస్తూ. పాప వేళ్ళు చూపించింది. అక్షు నర్మద పక్కనే కూర్చొని చూస్తోంది. కుట్టిన దగ్గర చెమట పట్టినట్టయింది. అరగతీసిన గుజ్జుని అక్కడ పెట్టింది. ఆ నీళ్లు వడకట్టి ఆ గుజ్జు కొంచెం కలిపి తాగమంది. క్యాండిల్ వెలిగించి ఒక క్లాత్ని రౌండ్గా చుట్టగా చుట్టి దాన్ని అంటించింది. మంటను ఆర్పేసి ఆ సెగను ఆ వేలికి చూపించింది. ఒక 2 నిమిషాలు చూపించాక పైకి లేచి చేతులు విదిలించమంది. 2 సార్లు విదిలించాక తగ్గిందా అంది. ఆ అమ్మాయి నవ్వింది. తగ్గిందమ్మా అంది సంతోషంగా. అందరూ దండాలు పెట్టారు నర్మదాకి. ఈ అమ్మాయి ఎవరమ్మా అన్నారు పక్కనున్న అక్షుని చూస్తూ. నా మేనకోడలు అంది నర్మద. మీలానే ఉందమ్మా అన్నారు వాళ్ళు. మరోసారి దండాలు పెట్టి అందరూ వెళ్ళిపోయారు. ఏంటి అత్తయ్య ఇది అంది ఆ చెక్కని అటు ఇటు తిప్పి చూస్తూ. ఇది ఒక చెట్టు బెరడు, విషాన్ని హరిస్తుంది అంది నర్మద. ఇది నీకెక్కడది అంది అక్షు. అడవుల్లో దొరుకుతాయి, ఒక కోయదొర ఇచ్చాడు. ఇక్కడ అందరికీ తేలికాటికి ఇదే మందు అంది నర్మద. వాళ్ళకు కూడా కొంతమంది దగ్గర ఉంటాయి, కానీ అమ్మ చేత్తో ఇస్తే తగ్గుతుందని నమ్ముతారు అంది అనంత. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. ఇంకా దేనికి మందిస్తావత్తయ్య నువ్వు అంది అక్షు ఆసక్తిగా. అలా ఏం లేదురా, ఇక్కడ హాస్పిటల్ సదుపాయం లేదు. ఎక్కువగా వ్యవసాయ కూలీలుండే ఏరియా. లెక్కగా ఉంటాయి అన్ని సదుపాయాలున్న ఇళ్ళు.
ఎవరికి ఎమర్జెన్సీ వచ్చినా నా దగ్గరికి వస్తారు. నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ అన్నీ మాట్లాడి జాయిన్ చేస్తాను అంది నర్మద అక్షు ప్లేట్లో వడ్డిస్తూ. అమ్మని ఊర్లో దేవతలా చూస్తారమ్మా. ఏది పండినా ముందు అమ్మకే ఇస్తారు అంది అనంత కిచెన్లో నుండి అన్నీ తెచ్చి పెడుతూ. బాగుంది అత్తయ్య, నీకు టైంపాస్, ఖాళీగా ఉన్నావన్న బెంగే లేదు అంది అక్షు. అక్క, ఈ కూరలన్నీ మన తోటలోవే కదా అన్నాడు ప్రసాద్ కూర కలిపి తింటూ. అవును అంది నర్మద తను వడ్డించుకుంటూ. మనం తోటకు వెళ్దామా అత్తయ్య అంది అక్షు. సరే వెళ్దాం అంది నర్మద. ఆ రోజంతా అక్కడే గడిపి మర్నాడు బయలుదేరిపోయారు ప్రసాద్, దుర్గా. వాళ్ళు వెళ్తూ ఉంటే డాడీ అని పిలిచి ఒక కవర్ ఇచ్చింది. ఇది కృష్ణ గురించి ఎక్కువగా అడిగితే ఇవ్వండి, వాడు క్యాజువల్గా అడిగితే వద్దు. అమ్మా, మళ్ళీ చెప్తున్నా చూడు, వాడు నన్ను మిస్ అవుతున్నాడు అన్న ఫీలింగ్తో అడిగితేనే ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. వాడికి నువ్వే గుర్తు చేసి ఇవ్వద్దు, మర్చిపోకు అంది హెచ్చరిస్తూ. సరే, ప్రామిస్, అలాగే, జాగ్రత్త, బాయ్ అంది దుర్గా. అక్షుని దగ్గరగా పట్టుకుంది నర్మద. ఇద్దరూ చెయ్యి ఊపుతూనే ఉన్నారు కనిపించినంత వరకు. క్రిష్ ఇచ్చిన గిఫ్ట్లని తనకిచ్చిన బెడ్రూమ్లో అరేంజ్ చేసింది. గది నీట్గా సర్దుకుంది. టేబుల్పై క్రిష్ తను ఉన్న ఫోటో పెట్టింది. గదిలోకి వస్తూనే బాగుందిరా నీ టేస్ట్ అంది నర్మద గది అంతా చూస్తూ. ఇవన్నీ క్రిష్ ఇచ్చాడు అంది ఆమె ముఖంలో సంతోషం అలా అంటున్నప్పుడు. అవునా అని అన్నిటినీ చూస్తోంది. ఇదేంటి, ఇది విరిగినట్టుంది అంది నర్మద. అది మేమిద్దరం టేబుల్ టెన్నిస్ డబుల్స్ ఆడినప్పుడు గెలుచుకుంది. దెబ్బలాడుకుని విరక్కొట్టాం. దాన్ని ప్రియా ఆంటీ అతికించారు. వాడి దగ్గరే ఉండేది. ఎన్నోసార్లు అడిగాను, ఇవ్వలేదు. ఇప్పుడిచ్చాడు అంది. క్రిష్ గురించి చెప్తున్నప్పుడు మొహంలో ఓ మెరుపు గమనించింది నర్మద. తోటలోకి వెళ్దామా అంది అక్కడి నుండి లేస్తూ. వెళ్దాం అత్తయ్య. నిన్నే అనుకున్నాను, డాడీ అలసిపోయారు కదా అని అడగలేదు అంది అక్షు. నడవగలవా అంది. నడిచే వెళ్దాం అత్తయ్య అంది అక్షు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో అందరూ పలకరిస్తున్నారు నర్మదని. కొందరు మీ మేనకోడలు గారు అమ్మాయి పాప అని, మరికొందరిని వారి ఆరోగ్యం గురించి నర్మద అడుగుతోంది. ఇద్దరూ తోట దగ్గరికి వెళ్ళారు. ఒక్కో వరుసలో ఒక్కో కూరలు. ఒక పక్క ఆకుకూరలు, కొంచెం ముందుకు వెళ్తే పండ్ల మొక్కలు, మామిడి చెట్టు, వేప చెట్టు లాంటివి. పక్షుల కూతతో మరో ప్రపంచంలా ఉంది అక్కడ. అక్కడికి వచ్చిన వెంటనే ఏదో తెలియని ప్రశాంతత అనిపించింది అక్షుకి. తన మొబైల్తో కాలీఫ్లవర్, క్యాబేజ్ అన్నిటితోనూ సెల్ఫీలు తీసుకుంటూ అవన్నీ చూస్తూ సంబరంగా తిరుగుతున్న అక్షుని చూస్తూ కూర్చుంది నర్మద. చేరాము అని ప్రసాద్ ఫోన్ చేశాడు. తోటలో ఉన్నాం డాడీ అంది అక్షు. ఓకే, ఎంజాయ్ అని పెట్టేశాడు ప్రసాద్. పిచ్చిపిల్ల, ఎడబాటుని కనిపించకుండా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తోంది అనుకుంది నర్మద. చీకటి పడే వరకు అక్కడే ఉన్నారు. అనంత వంట చేసి తెచ్చింది. సాయం సంధ్యవేళ అక్కడ కనిపిస్తున్న దృశ్యాలకు మైమర్చిపోతోంది అక్షు. అనంత జాజులు కోసి తెచ్చింది. నర్మద మాల కట్టి అక్షు తలలో పెట్టింది. ప్రొద్దుకుంకాక ఇంటి దారి పట్టారు ముగ్గురు. ఇంత పొద్దయ్యే వరకు ఎందుకున్నారు, పెందరాడే వెళ్ళిపోయారా అమ్మా అంటూ పలకరించాడు ఒక అతను. అన్నీ చూస్తుంటే టైమే తెలియలేదు అంది నర్మద. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.